పత్తి పంట వేసి ఇప్పుడు సుమారుగా మనకి 30 నుంచి 50 రోజులు దశలో ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఎక్కువగా పంటని ఆశించి నష్టం పరిచేయి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఇవి మనల్ని ఎక్కువగా ఇప్పుడు ఈ టైంలో మనకి ఎక్కువ రసం పీలుస్తుంటాయి. ఈ సమస్యకి అన్నగారి పొలంలో మనం శాపరు Z78 ఇక్కడ శాపరు Z78 డెమో చేయడం అనేది జరిగింది. ఈ డెమో చేశాక ఇవాళకి వారం రోజులైందండి డెమో చేసి. ఏమండి ఇది ఎలా పని చేసింది? బాగా మంచి పని చేసింది. బాగా అయిందండి. తెల్లదోమ పచ్చదోమ మొత్తం కంట్రోల్ అయింది. మంచి పేటకు వచ్చింది. కూత కింద ఆకు కూడా నీటికి వచ్చేది. రైతులన్నీ మంచి ఏరియా రైతులు వాళ్ళు కూడా కొట్టచ్చు. చేపరండి జెర్సీ ఒకటి రెండు కలిపి కొడితే పచ్చదోమ తెల్లదోమ మొత్తం కంట్రోల్ అయిపోయింది. మంచి షాప్కి వచ్చింది. ఆకులు కూడా మంచి నీటి ఇస్త్రీ చేసింది. నాకు వచ్చేసిందని నేను కొట్టిన దానికి కొట్టడానికి తేడా ఉంది. దానికి పచ్చదోమ ఉంది. దీనికి మొత్తం క్లియర్ అయిపోయిందండి. రైతులందరూ వాడుకోవచ్చు. రైతులు మొత్తం అంతా వాడుకోవచ్చు అండి. మంచి మంది. మీ పేరండి? నా పేరు లక్ష్మణ అండి. వడిదెల లక్ష్మ గారు ఈ మన కూసుమంచి మండలం అండి, లింగారాం లింగారాం తండ. ఇక్కడ ఈ తండాలో మనం వారం రోజుల క్రితం డెమో చేయడం అనేది జరిగింది. ఈ శాపరన్ను Z78. ఇప్పుడు రైతు మాటల్లోనే మీరు విన్నారు. ఏం విన్నారంటే ఈ శాపరు Z78 స్ప్రే చేసినప్పుడు పచ్చదోమ, తెల్లదోమ మొత్తం పడిపోయి ఇస్త్రీ చేసినట్టు మంచి మెత్తగాను మొత్తం దోమ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది స్ప్రే చేసిన వెంటనే కూడా క్విక్ నాక్ డౌన్ యాక్షన్ ఉంది. స్ప్రే చేసిన వెంటనే కూడా దోమ వెంబటే పడిపోయింది. తర్వాత ఏంటంటే ఈ శాపర్ లో 2 రకాల చర్యలు ఉంటాయి. కాంటాక్ట్, సిస్టమిక్. అంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఉన్నటువంటి దోమ ఇమీడియట్లీ పడిపోతుంది. తర్వాత సిస్టమిక్ దీని వల్ల ఏంటంటే మనకి ఇంకొక 15 రోజుల వరకు కూడా ఈ మందు ప్రభావం మొక్క మీద ఉండటం వల్ల మళ్ళీ వచ్చి ఒకవేళ ఏదైనా రసం పీల్చినా ఆ దోమ అనేది చనిపోయి మనకి లాంగ్ డ్యూరేషన్ అనేది పనిచేస్తుంది అనమాట. అదే విధంగా మనకి Z78, జనరల్ గా Z78 అనే మందు తెలియని రైతు అనే వాళ్ళు ఉండరండి. ఎందుకంటే ఈ Z78 హైయెస్ట్ జింక్ పర్సెంటేజ్ ఉన్న మందు మార్కెట్ లో దొరికే దాంట్లో ఇండోఫిల్వార్ Z78. ఈ Z78 వాడటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి జింకు లోపం కంట్రోల్ చేస్తుంది. అదే విధంగా మొక్క మెతకదనం రావడానికి న్యూట్రియంట్స్ అన్ని తీసుకునేటట్టు చేస్తుంది అనమాట. ఆ చిలక పచ్చ రంగులోకి వచ్చేస్తుంది పత్తి చేను అంతా కూడా. ఎక్కువగా మనం ఈ వరిలో కూడా ఎక్కువ వాడుతుంటారు Z78 అనేది. మొక్కజొన్నలో అన్ని రకాల పంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం మేజర్గా డెమో చేసింది శాపరు Z78. ఈ రెండు కలిపి డెమో చేసాం. ఇప్పుడు రైతు మాటల్లోనే మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఈ పత్తి వేసినటువంటి ప్రతి రైతు ఈ శాపరు Z78 30 నుంచి 50 రోజులు వయసులో ఉన్నటువంటి పత్తి చేలో ఈ శాపరు Z78 కలిపి కనుక మీరు పిచికారీ కనుక చేసుకున్నట్లయితే మీ పత్తి పంటను మంచిగా సంరక్షించుకొని మంచి దిగుబడి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.